శ్రీగురుభ్యో నమ. హరి ఓం. చాలామంది మనీ అట్రాక్ట్ అవ్వాలని లేదా ధనం కోసం అనేకమైనటువంటి మాధ్యమాల్లో చేసేటువంటి వికృత చేష్టల వల్ల ధనం మన మన చేతిలో ఏ విధంగా నియంత్రణ ఉండాలి అనేటువంటి విషయం కంటే కాంట్రవర్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుంది. మీరు డబ్బుని ఎలా లెక్క పెడితేనే మీ దగ్గర ఉంటుందండి, అంతేగాని ఇలా లెక్క పెడితే మీ దగ్గర ఉండదండి అని అంటున్నారు. అది అవాస్తవం. ధనం మీ దగ్గర ఉండాలి అంటే మీ ఇంట్లో ఉండవలసింది ఏమిటి అంటే ఇల్లంతా కూడా మంచి పరిమళమైనటువంటి వాతావరణం ఉండాలి. ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి కూడా చెప్తున్నారు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇంటి ముందు ముగ్గు ఉండాలి, చక్కగా గోమయంతో గడపకి అలంకరణ చేసి రంగు విల్లు ఉండాలి. ఇది లెక్క. పైగా ఈ మధ్య కాలంలో గురుగారు మరి అపార్ట్మెంట్స్ కదా, అపార్ట్మెంట్స్ ముందు ముగ్గులు గిగ్గులు ఇవన్నీ వేసుకోవడం ఇదంతా చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నాం, మరి దీనికి ఏమిటి పరిష్కారం అని కూడా అడిగేవారు ఉన్నారు. ధనం మీ దగ్గర ఉండాలి అంటే మీరు డబ్బులు ఎలాగన్నా లెక్క పెట్టుకోండి, లేదా ఎలాగన్నా లెక్క పెట్టుకోండి, తప్పేమీ లేదు. ముందుగా మన చేతికి ధనాన్ని కంట్రోల్ అంటే అనవసరంగా ఖర్చు పెట్టకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి మన మైండ్ కంట్రోల్లో ఉండాలి. రెండు, మనం ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎంత అందంగా తయారయ్యి సుగంధ పరిమళాలు రవించుకొని మనం వెళ్తామో అదేవిధంగా ధనం కూడా శుభ్రమైన స్థలం వద్దే ఉంటుంది, అంతే తప్ప అశుభ్రమైన స్థానాల్లో ఉండదు. నీ ఇల్లు చెత్తా చెదారంగా ఉండి తినేసినవన్నీ అక్కడే పెట్టేసుకుని జుట్టు వెంట్రుకలు అక్కడే రాలినప్పుడు నువ్వు ధనాన్ని ఇలా లెక్కెట్టినా నీ దగ్గర ఉండదు. నీ ఫోన్లో 45 నెంబర్లు పెట్టాను, 15 నెంబర్లు పెడితే కలిసి వచ్చేస్తుంది అన్నా ఉండదు. నీ ఇంట్లో శుభ్రంగా ఉండాలి. రెండవది, ప్రతి నిత్యము కూడా నీ స్తోమతకు మించి నీ యొక్క ఇంటి దేవుడి వద్ద దీపారాధన వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టవయ్యా. స్వామివారి పంచపక్ష పరవాణాలు ఏమి అడగడైదు. నీ స్తోమత తగ్గట్టు బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకో, ఒక అరటిపండు పెట్టుకో. అలా నైవేద్యం పెట్టుకుని దాసిన చెక్క, యాలకాయ, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము ఈ 5 సమపాలల్లో తీసుకుని మిక్సీ కొట్టుకోండి. సాంబ్రాణి పొగ వేసినప్పుడు ఈ యొక్క ద్రవ్యాన్ని దాని మీద వేయండి. ఇవేమి గుర్తుండడం గురువుగారు అంటే కనుక మీకు బయట మార్కెట్లో తీర్థపొడి అనేటువంటి పదార్థం దొరుకుతుంది. దాన్ని కాస్త నీళ్ళల్లో కలుపుకొని రంగరించుకుని స్నానం అయ్యి దేవతార్చన పూర్తయిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంటికి. పైగా మీరు ఒక పెద్ద సెటిల్మెంట్కి వెళ్తున్నారు, ఒక చోట మీరు అప్లికేషన్స్ ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ బిల్లులు పెట్టేటప్పుడు కానీ ఆ సుగంధ పరిమళంతో ఉన్నది చేతికి రాసుకోండి. దీనివల్ల ఏమిటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, పచ్చకర్పూరం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఎదుటి వాడికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ అభిప్రాయం ఎప్పుడైతే ఏర్పడిందో నువ్వు పని ఖచ్చితంగా చేస్తావు, నీకంటూ ఒక హోదా ఉంది, నీ నుంచి వచ్చేటువంటి ఆ వాసన వల్ల ఓహో అనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తప్ప నువ్వు డబ్బుని ఎలా లెక్క పెట్టావో, నీ పర్సలో 5 ఇలాచీలు పెట్టావా, లేకపోతే ఒక బిర్యానీ ఆకు మీద నాకు 100 కోట్లు వచ్చేసాయి నేచర్ ఉప్పుడు ఊదేవా, వీటి వల్ల రాదు. ఇది ఖచ్చితము. ఒకవేళ మీరు బిర్యానీ ఆకు మీద నాకు 100 కోట్లు వచ్చాయి, నాకు కోట్లు వచ్చాయని రాసి కాల్చి దాన్ని యాష్ తీసుకొచ్చి ఉప్పు అని నేచర్కు వదిలితే ఆ దుమ్ము నీ కంట్లో పడి డాక్టర్ గారికి డబ్బులు వెళ్తాయి కానీ నీకు డబ్బులు రావు. కాబట్టి నువ్వు చేయవలసింది త్రికరణ శుద్ధిగా ఒక పువ్వు అన్నా సరే, అది కూడా చెప్తున్నానండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. గురుగారు పువ్వు పెట్టమన్నారు కదా అని పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు పక్కింటోడి చుట్టుకి ఉన్న పువ్వులు తెంపి పెట్టడం కాదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నీ ఇంట్లో పెంచుకున్నటువంటి పూల కుండీలో ఉన్నటువంటి పువ్వన్నా పెట్టు,
లేదా మార్కెట్ నుంచి పువ్వు కొనైనా పెట్టు. అంతేగాని వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆడివిడు చూడట్లేదు కదా పక్కింటోడు మందార పువ్వు కోసి పెట్టేస్తానంటే నువ్వు చేసిన పూజా ఫలితం పనికిరాదు. నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గా చెయ్యి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పూజలో అత్యంత జుగుత్సాకరమైన పూజ ఏది అంటే రెండే పూజలు. ఒకటి, మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు పక్కింటోడు ఎదురింటోడు ఎవరో చూడకుండా వాడి పువ్వులు కోసుకొచ్చేసి నీ దేవుడికి పెట్టడం జుగుత్సాకరమైన పూజ. రెండు, అష్టోత్తరం చదువుతున్నప్పుడు పువ్వులు సరిపోవేమో అని చెప్పి పువ్వు తుంపి వేయడం, దీనివల్ల మనకి ధనం రాదు. పుష్పం పుష్పంగా పెట్టండి. ఇదం పుష్పం సమర్పయామి అన్నారు తప్ప పుష్ప రేకు సమర్పయామి అని లేదు. కాబట్టి పువ్వు పువ్వుగా పెట్టండి. పుష్పాలు దొరకలేదా, అమ్మా నా స్తోమత ఇదిగో అని చెప్పి 2 అక్షతలు వేయండి. కనకదార స్తోత్రం మనకి నేర్పించింది అదేగా. ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండాలి, 2 నువ్వు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో పరిమళమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ధూపం, ఆవు పేడ తెచ్చుకుని పిడకగా చేసి, లేదా ఇప్పుడు మార్కెట్లో పిడకలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక పిడక, ఆ పిడక మీద దాచిన చెక్క, ఇలాచి, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి ఇవి సమపాలల్లో గ్రైండ్ పట్టుకుని ఒక పౌడర్గా తయారవుతున్న మిశ్రమాన్ని ఆ పౌడర్లో వేసి ఇల్లంతా చూపించుకోండి. కుదిరితే ఇంత పసుపు ఈ మీరు మిక్సీ పట్టినటువంటి పదార్థం నీళ్ళల్లో కలిపి మామిడి ఆకుతో ఇల్లంతా చిలకరించుకొని కరెక్ట్గా 11 రోజులు చేయండి. మీరు డబ్బును ఎలాగైనా లెక్క పెట్టండి, ఇలాగైనా లెక్క పెట్టండి. తర్వాత మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది. ఎలా లెక్క పెడితే డబ్బులు బయటికి వెళ్ళిపోతాయో, ఎలా లెక్క పెడితే డబ్బులు మన దగ్గర ఉంటాయో ఇదేం కాదు. ఇదంతా అవాస్తవము. వాస్తవము లక్ష్మీ గణపతి ఆరాధన. కేవలము గణపతి తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నది మాత్రమే లక్ష్మీ గణపతి ఆరాధన. కావున లక్ష్మీ గణపతి యొక్క నేతి దీపారాధన చేసుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. నేను చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేయండి. 11 రోజుల తర్వాత చూడండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది. నీకంటూ ఒక మంచి ప్రశాంతమైనటువంటి ఆలోచన ధోరణి, కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా మీరు ఎక్కడ ధనాన్ని వెచ్చించాలో ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలుసుకుంటారు.